బ్రేకింగ్ న్యూస్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మొదటి దశ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా అపక్పల్లిలో ప్రారంభిస్తారు. అక్కడ శంకుస్థాపన చేసిన అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా 7 పాత జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభిస్తారు. ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. గరిష్టంగా ఏడాదికి 4.5 లక్షల ఇళ్లను ఇవ్వనుంది. జనవరి 26న ప్రభుత్వం రాష్ట్రంలో 4 పథకాలకు దరఖాస్తులు తీసుకుంది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఉంది. దీనికి మొత్తం 80 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 72,045 ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వేయర్లు ప్రతి దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి విచారించారు. ఇప్పటికే లబ్ధిదారులతో ప్రీగౌండింగ్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇంటి నిర్మాణానికి 4 విడతల్లో లబ్ధిదారుడికి 5 లక్షలు అందిస్తారు. అపక్పల్లి సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. మరింత అపక్పల్లి సభా ప్రాంగణం నుంచి సమాచారం శంకర్ అందిస్తారు. నేడు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగబోతుంది. సీఎం రాకతో అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇక ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు వికారాబాద్ జిల్లా మరియు నారాయణపేట జిల్లాలో పర్యటన చేయబోతుండడంతో ముఖ్యంగా పార్టీ నేతల్లో కూడా నూతన ఉత్సాహం కనపడుతుందని చెప్పవచ్చు. ప్రజెంట్ మనం నారాయణపేట జిల్లాకు సమీపంలో ఉన్నటువంటి భారీ బహిరంగ సభ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. మొదటగా సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా కూడా మధ్యాహ్నం కొడంగల్ ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ ఒక జాతరలో పాల్గొన్న అనంతరం ఆయన నేరుగా నారాయణపేట జిల్లా సింగారం చౌరస్తాకు వస్తాడు. అక్కడ రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పెట్రోల్ బంకును కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. అక్కడి నుంచి ఆయన నేరుగా సమీపంలో ఉన్నటువంటి పీజీ ఏదైతే వైద్య కళాశాల దగ్గరికి చేరుకుంటారో అక్కడ దాదాపు 1000 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నటువంటి కనిపిస్తుంది. ముఖ్యంగా 130 కోట్ల రూపాయలతో నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నాడు. ముఖ్యంగా ఇక 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన. ముఖ్యంగా 26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, 50 కోట్లతో టీచింగ్ హాస్పిటల్ అభివృద్ధికి, 40 కోట్లతో 100 పడకల యూనిట్కు సంబంధించినటువంటి శంకుస్థాపనతో పాటు 56 కోట్లతో నిర్మించినటువంటి మెడికల్ కళాశాల మొదటి సంవత్సరం అకాడమిక్ భవనాన్ని కూడా ఆయన ప్రారంభించబోతున్నాడు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఏదైతే 5.58 కోట్లతో నిర్మించినటువంటి ధన్వాడ నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం కూడా ఆయన ఇక్కడ నుంచే ప్రారంభించబోతున్నారు. దాదాపు 1.23 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి జిల్లా మహిళా సమైక్య పెట్రోల్ బంకును కూడా ఆయన ప్రారంభించబోతుండడంతో జిల్లా ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే 193 కోట్లతో గుల్బర్గా, కొడంగల్, రావులపల్లి, మద్దూర్, కోస్గి, దౌలతాబాద్ రోడ్ల అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో దాదాపు 7 కోట్ల రూపాయలతో కూడా మరికల్లో నిర్మించినటువంటి మండల పరిషత్ కాంప్లెక్స్ భవనాన్ని కూడా ఆయన ప్రారంభించబోతుండడంతో మొత్తంగా నారాయణపేట జిల్లా మొత్తం కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఆయన సీఎం అయిన తర్వాత ముఖ్యంగా నారాయణపేట అదేవిధంగా కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, వీటన్నిటిపైన సాగునీటిపైన దృష్టి సారించారు. ఈరోజు ఆయన పర్యటన ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కొనసాగబోతుంది. ముఖ్యంగా ఇక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల తర్వాత ఏదైతే అప్పాయపల్లి సమీపంలో ఉన్నటువంటి అప్పక్పల్లి సమీపంలో ఉన్నటువంటి ఈ భారీ బహిరంగ సభలో కూడా ఆయన ప్రజలతో నేరుగా మాట్లాడనున్నాడు. ఖచ్చితంగా రాబోయే 4 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల చెంతకు తెచ్చి ఆయన ఓవరాల్గా అందరితో పాటుగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి నారాయణపేట స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిట్టెం పర్ణికారెడ్డి సైతం కూడా ఈ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నటువంటి అంశాలను చూడొచ్చు. ఇక ఓవరాల్గా నారాయణపేట, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి
కలెక్టర్లు అదేవిధంగా మిగతా అధికారులంతా కూడా ఈ పనుల్లో తలమునకలైనటువంటి పరిస్థితి. ఈ భారీ బహిరంగ సభకు దాదాపు 50,000 మందిని సమీకరించి పెద్ద మొత్తంలో సభను సక్సెస్ చేసేందుకైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రధానంగా అప్పక్పల్లి సమీపంలో దాదాపు 50 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కంటే రాష్ట్ర వ్యాప్తంగా 72,000 ఇళ్లకు తొలి విడతలో మంజూరు కాగా ఆ అంశాన్ని అంటే దీనికి సంబంధించినటువంటి పథకాన్ని మొట్టమొదటగా అప్పక్పల్లికి సమీపంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర కూడా ఆయన శంకుస్థాపన చేయబోతుండడంతో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అర్హులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగబోయే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేతో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఈ ఓవరాల్గా ముందుకు వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, అప్పక్పల్లి నుండి.